హలో నమస్తే, వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. సో ఏంటంటే ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్లో ఏమేమి వాడతానో మీకు షేర్ చేస్తాను. సో నేనైతే ఈ సీజర్ వాడతానండి. టైలరింగ్ నేర్చుకున్నప్పటి నుంచి ఇదే సీజర్ వాడుతున్నాను. సో ఇది వచ్చేసి మన నెక్స్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర కరువు తీయడానికి చాలా ఉపయోగపడుతుంది, రౌండ్ షేప్ తీయడానికి ఇలా. సో ఇది వాడతాను. టేప్ వచ్చేసి ఇది. సో ఏంటంటే హ్యాండ్ షేప్ తీయడానికి, కరువు తీయడానికి అండి. హ్యాండ్ షేప్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇది బాగా ట్రెండింగ్లో ఉంది కదా. సో ఇదైతే తీసుకున్నాను, చాలా బాగా వస్తుంది హ్యాండ్ షేప్. ఎవరికైనా యూజ్ అవుతుంది తీసుకోండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ కొత్తగా నేర్చుకున్న వరకు హ్యాండ్ షేప్ తీయడానికి చాలా ఇబ్బంది అవుతుంది కదా. సో ఇది యూజ్ చేస్తే హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఖచ్చితంగా ఇవన్నీ ఉండాలండి. ఇవన్నీ ఉంటేనే మనకు బ్లౌజ్ కటింగ్ అనేది నీట్గా వస్తుంది. మార్కింగ్ అయితే నేను ఇలా వాడతాను. చాలామంది పెన్సిల్స్ కూడా వాడుతుంటారు. సో నేను ఇది లాస్ట్లో వచ్చేసి ఎల్ స్కేల్ అండి. ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనం డ్రెస్లు కట్ చేసినప్పుడు కానీ, బ్లౌజ్ కట్ చేసినప్పుడు కానీ. ఎందుకంటే మనం లైనింగ్స్ క్లాత్ ఉతికి ఆరబెడతాము, ఇప్పుడు ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది కిందికి. అలాంటిది ఎడ్జెస్ అనేది సమానంగా కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ నేను బ్లౌజ్ కట్ చేయడానికి వాడే పరికరాలు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం యూజ్ చేస్తే లైక్ చేయండి, ఓకేనా.